హలో ట్రావెల్ లవర్స్, నా పేరు అఖిల్. వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ ప్రయాణికుడు. యాక్చువల్లీ చాలా డేస్గా ఈ కాంట్రవర్సీ అయితే జరుగుతుంది కదా, నాన్ వేష్ణకిన్ను బయ్యస్ సన్నీ యాదవ్కి. చాలామంది చాలా రకాలుగా వాళ్ళ ఇన్పుట్స్ చెప్తున్నారు, చాలా చెప్తున్నారు. కానీ ఈ గొడవ, ఈ కాంట్రవర్సీ అయితే ఆగేది ఇలాగైతే లేదు. యాక్చువల్లీ నేను దీనికి రైట్ ఆర్ రాంగ్గా చెప్పడానికి అనేది కూడా నాకు తెలియదు. ట్రావెలింగ్ కమ్యూనిటీ అనేది ఒక మహాసముద్రం అయితే, నేను అందులో ఒక చిన్న వాటర్ డ్రాప్ని. కాకపోతే నా వంతు కూడా నేను చెప్పాలైతే అనుకుంటున్నాను ఈ కాంట్రవర్సీ గురించి. యాక్చువల్లీ ఈ కాంట్రవర్సీని ఎంత త్వరగా ఆపేస్తే అంత మంచిది. ఎందుకంటే యూట్యూబ్ కమ్యూనిటీలో ట్రావెలింగ్ కమ్యూనిటీ గురించి చాలా చాలా వరస్ట్గా అయితే మాట్లాడుకుంటున్నారు బయట. నాన్ వేష్ణ అంటే నాకు చాలా ఇష్టం. నెక్స్ట్ బయ్యస్ సన్నీ యాదవ్ని నేను ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్నాను. నేను యాక్చువల్లీ ఈ మధ్యలోనే స్టార్ట్ చేశాను ఈ అకౌంట్ అనేది. బట్ నేను చెప్పే అర్హత అనేది ఉందా లేదా అనేది నాకు కూడా తెలియదు. యాక్చువల్లీ నాకైతే అర్హత లేదు వాళ్ళకి చెప్పడానికి వాళ్ళ గురించి. బట్ చాలామందికి బిగ్ బాస్ అనేది ఎందుకు ఫేమస్ అయిందో తెలీదు. బట్ ఇవన్నీ చూస్తుంటే బిగ్ బాస్ ఎందుకు ఫేమస్ అయింది ఇప్పుడు తెలుస్తుంది మనకి. ఆల్మోస్ట్ బయటోడు ఏం చేసుకుంటే ఎలా ఉన్నాడు, బయటోడు ఎలా కొట్టుకుంటున్నాడు, అవన్నీ కొట్టుకోవడాలన్నీ మనం చూసి ఆనందపడే రకంలో వచ్చాం ఇప్పుడు. హ్యూమానిటీ మనకనేది అస్సలు లేకుండా పోయింది ప్రజెంట్ ఈ సిచ్యువేషన్ని. యాక్చువల్లీ నాన్ వేష్ణ చెప్పింది ఒక విధంగా రైటే, నెక్స్ట్ బయ్యస్ సన్నీ యాదవ్ చెప్పింది ఒక విధంగా రైటే. కాకపోతే ఎక్కడి వరకు ఒక లైన్ అనేది క్రాస్ అవ్వకూడదు కదా. ఫ్యామిలీ వరకు వెళ్ళి ఈ పర్టికులర్ వీడియోని వాళ్ళ ఫ్యామిలీ వరకులో చూస్తారు. సో నాన్ వేష్ణ ఫ్యామిలీ వాళ్ళు చూస్తారు, నెక్స్ట్ బిఎస్వై వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు చూస్తారు. సో మీ విధంగా మీరు ఓన్లీ ఆ బెట్టింగ్స్ గురించి, లోన్ యాప్స్ గురించి, వాటి గురించి, వీడి గురించి మాట్లాడుకుంటే బెటర్. కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ గురించి, వీళ్ళ గురించి, వాళ్ళ గురించి మీరు ఇంట్లో వాళ్ళని తిట్టుకోవడం, ఇవన్నీ కొంచెం చూడడానికి క్రింజ్లా అనిపిస్తుంది. ఎలాంటి యూట్యూబర్స్ మీరు చాలామందికి మీరు ఒక ఇన్స్పిరేషన్. ట్రావెలింగ్ కమ్యూనిటీలోకి రావాలంటే చాలామందికి మీరు ఇన్స్పిరేషన్. యాక్చువల్లీ క్రాంతి వ్లాగర్ చాలా మంచిగా చెప్పారు. ఆ వీడియో అయితే మీరు వెళ్ళి చూస్తే బెటర్. ఇద్దరి వైపు నుంచి మాట్లాడలేదు, అలానే ఇద్దరికి సపోర్ట్ చేయలేదు, క్లారిటీ ఇచ్చి చాలా నీట్గా అయితే చెప్పారు. ఒక విధంగా నాన్ వేష్ణ అన్నది కూడా ఒక విధంగా రాంగే. ఎందుకంటే యాక్చువల్లీ మీరు మళ్ళీ నాన్ వేష్ణ ఫ్యాన్స్ అందరూ నా మీదకి వచ్చి పడిపోకండి ఒకవేళ ఇన్ కేస్ ఈ వైరల్గానే అయితే వీడియో. ఎందుకంటే ఫస్ట్ నేను ట్రావెల్ కమ్యూనిటీలోని జాయిన్ అవుదాము, నేను ట్రావెల్ బ్లాగ్స్ చేద్దాం అనుకున్న వెంటనే ఇప్పుడైతే ఇన్స్టాగ్రామ్ మెసేజ్ అయితే మీకు చూపిస్తాను. ఫస్ట్ నేను 1 month బిఫోరే స్టార్ట్ చేశాను. అన్నకైతే మెసేజ్ కూడా చేశాను. నాకు మెసేజ్ నుంచి రిప్లై అయితే రాదని తెలుసు, కాకపోతే మెసేజ్ అయితే చేశాను, అన్న నీ బ్లెస్సింగ్స్ అయితే కావాలన్నా అని. సో నేను బిఎస్వైకి నాన్ వేష్ణ కన్నా ముందు నుంచి ఫాలోవర్ని. సో ఎవరి తరపు నుంచి నేను మాట్లాడలేదు, అలాగని ఎవరికి సపోర్ట్ చేయట్లేదు. సో బెటర్ ఇది ఎంత త్వరగా ఆపేస్తే అంత మంచిది. యాక్చువల్లీ ప్రేక్షకులు ఇలా మీరు పెట్టుకుంటున్నారు కదా అని అలా చూస్తూనే ఉంటారు. కానీ ఒక ఎక్స్టెంట్ వరకు, లిమిట్ వరకు ఓకే. కానీ అది దాటిన తర్వాత ఇద్దరికి వీళ్ళ గొడవలో మనకెందుకు అబ్బా, వీళ్ళ గొడవ మనం ఎందుకు అసలు అనే ఒక పొజిషన్కి అయితే వచ్చేస్తారు మీ మీద. యాక్చువల్లీ నాన్ వేష్ణ నెక్స్ట్ బిఎస్వై మీరు చెప్తున్న ఇద్దరి వైపు నుంచి పాయింట్ బాగుంది. కానీ ఒక విధంగా అయితే ఆలోచించండి. ఈ పర్టికులర్ ఈ విషయాల్ని మనం ఎంత ఎక్స్టెంట్ వరకు మాట్లాడాలి, ఎక్కడి వరకు మాట్లాడాలి అనేది మీకు సజెషన్ ఇచ్చేంత నాకు ఉందో లేదో తెలీదు. యాక్చువల్లీ ప్రతి మనిషికి మైండ్ అనేది ఉంటుంది కదా. సో ట్రావెలింగ్లో మీ అంత అర్హత లేకపోయినా సరే ఉంది. సో నేను ఇవ్వచ్చని అనుకుంటున్నాను. పర్టికులర్గా బిఎస్వై బెట్టింగ్ ప్రమోషన్స్ ఎవరు చేయట్లేదు. అతను అన్నట్టు విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోని, వీళ్ళు వాళ్ళు కతిన్ నగర్ అందరూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అయితే బెట్టింగ్ యాప్స్ అయితే చేస్తున్నారు. కాకపోతే ఇలా టెలిగ్రాము ఒక ఎక్స్టర్నల్ లింక్స్ ఓపెన్ చేసి అందులోని చేయడం అనేది చాలా అంటే చాలా రాంగ్. ఎంతమంది చేయట్లేదు. యాక్చువల్లీ ఇప్పుడు మనం ఎంపీఎల్ అని చూస్తాం, సమ్ ఎక్స్ చాలా ఇలాంటివి చాలా అడ్వర్టైజ్మెంట్లు చూస్తాం ఐపీఎల్ అవుతున్నంతసేపు. అలానే మనం వెళ్ళి కావాలి అది చూపిస్తున్నారు కదా, మనం క్లిక్ చేసాం కదా, మనకు కూడా ఉండాలి కదా. కానీ ఇప్పుడు బిఎస్వై చేసిన తప్పు ఏంటంటే టెలిగ్రామ్లోకి వెళ్ళి ఆ పర్టికులర్ లింక్ని అయితే క్లిక్ చేసి ఇలా మీకు గివేవేలు ఇస్తాం, అవి ఇస్తాం, ఇవి ఇస్తాం అని చెప్పేసి వాళ్ళని దారి మళ్లించడం తప్పు. అదైతే రైట్ కాదు. కాకపోతే ఇప్పుడు నాన్ వేష్ణ అన్న ఏం చేస్తున్నాడు, ఈ పర్టికులర్ విషయాన్ని ఓన్లీ అతనే చేస్తున్నాడు, ఇంకెవరు చేయడం లేదా. సో ప్రతి ఒక్కరి మీద చెప్తే ఒక అర్థం ఉంటుంది. కానీ ఓన్లీ ఒకరినే పట్టుకుంటే అంటే సబ్స్క్రైబ్స్ పరంగా అతను మీకన్నా ముందున్నా సరే వ్యూస్ పరంగా మీకు మంచిగానే వస్తుంది కదా. మీ ట్రావెలింగ్ బ్లాగ్స్, మీ వీడియో ఫుటేజెస్ ఎంత మంచిగా కంటెంట్ లేకపోతే మీరు అంత పొజిషన్కి వెళ్తారు. ఇన్ కేస్ మీకు అతనికంటే తక్కువ ఉన్నా సరే మీ క్రేజ్ అనేది చాలా ఎక్కువ. సో పర్టికులర్గా మీరైతే అవి చేయకపోవడం మంచిది. ఇతని గురించి
ఇంకో విధంగా చూస్తే మీరు చేసింది ఇంకో విధంగా రైటే. కానీ ఈ టాపిక్స్ బోర్ కొట్టేస్తుంది. ఎంత త్వరగా ఆపితే ట్రావెలింగ్ కమ్యూనిటీకి అంత మంచిది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, నాన్ వెజ్ అన్న లోన్ యాప్స్, నెక్స్ట్ బెట్టింగ్ యాప్స్ 10th క్లాస్ వాళ్ళు ఇంటర్ వాళ్ళు ఆడుతున్నారని చెప్తున్నారు కదా. సో కొన్ని అయితే నిజాలు యాక్సెప్ట్ చేయాలి. కాకపోతే 10th క్లాస్ ఇంటర్ వాళ్ళకి డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్ ఎవరన్నా ఇస్తారు? వాళ్ళకి పర్టికులర్గా మ్యూచువల్గా ఒక అకౌంట్ అయితే ఇస్తారు, కానీ వాళ్ళు పర్టికులర్ వాళ్ళ నెంబర్ అయితే, వాళ్ళకి ఫోన్ అయితే ఉండదు కదా. నెక్స్ట్ వాళ్ళకి బ్యాంక్ అకౌంట్ కూడా బిలో 18 years ఎవరికి ఇవ్వరు. సో వాళ్ళు వెళ్ళి ఫోన్ వెళ్ళి హాస్టల్లో అంటే వాడేసి మొబైల్లో నుంచి బ్యాలెన్స్ కట్ అయిపోతే ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఉంటుంది. కొంచెం మిస్గైడ్ చేయొద్దన్న. ఎందుకంటే అవన్నీ బయట బుకీల వల్ల ఆఫ్లైన్లో అయితే డబ్బులు పోతున్నాయి, కానీ ఆన్లైన్ ద్వారా అయితే 10th ఇంటర్ వాళ్ళు ఎవడు పోయిందైతే లేదు. ఎందుకంటే అవన్నీ లైక్ పేరెంట్స్ లేకపోతే మ్యూచువల్ అకౌంట్ అయితే ఇవ్వరు 10th ఇంటర్ వాళ్ళకి, బిలో 18 years వాళ్ళకి. సో కొంచెం డీవియేట్ చేయకపోతే బెటర్. ఆ టాపిక్లో అయితే బెటర్. మీరు ఏదైతే ట్రావెల్ బ్లాగ్స్ చేసుకుంటున్నారో ఆ ట్రావెల్ బ్లాగ్స్ అయితే చేసుకోండి. అలా చూస్తున్న వ్యూవర్స్ అందరికీ మంచిది. నెక్స్ట్ మీకు కూడా ఇన్కమ్ వస్తుంది. దీనివల్ల కూడా మీకు చాలా ఇన్కమ్ అయితే వస్తుంది కదా, అందరికీ తెలుసు. బయస్ అని యాదవ్కి వస్తుంది, మీకు వస్తుంది, మాకు కూడా వస్తుంది. హ్యాపీనెస్, నిజం హ్యాపీనెస్ అయితే వస్తుంది. మీరు చూస్తుంటే బిగ్ బాస్లో ఒక్కొక్కరు కొట్టుకుంటారు చూడండి. అది చూస్తే ఎంత టీఆర్పీ ఎలా వస్తుందంటే ఇంతే. ఇప్పుడు మీ దానికి కూడా 4 million, 2 million, 3 million, 185K, 190K మీరైతే సంపాదిస్తున్నారు. మేము కూడా సంపాదిస్తున్నాం. చాలా క్రింజ్ అనేది. బెటర్ మీరు ఇలాంటివి ఆపేస్తారు అని అయితే అనుకుంటున్నాను. నా వీడియో అయితే మీ వరకు రీచ్ అవ్వదు నాకు తెలుసు. కాకపోతే ఇప్పుడు చాలామంది నాన్ వెజ్ అన్న తోపు, బయస్ అని యాదవ్ తోపు అని అనుకునే వాళ్ళందరూ కొంచెం అయితే ఆలోచించండి. బెటర్. నేను ఈ కాంట్రవర్సీలో దిగాలనుకోవట్లేదు, కాకపోతే నా పాయింట్ ఆఫ్ వ్యూ అయితే నేను కూడా చెప్పాలని అయితే అనుకుంటున్నాను. యాజ్ అ స్టార్టింగ్ యూట్యూబర్గా నాకైతే అవసరం లేదు ఇలాంటి అన్నింటిలో దూరి హేట్ పెంచుకోవడం, లేకపోతే లవ్ పెంచుకుంటే ఓకే, కానీ హేట్ పెంచుకోవడం నాకు అవసరం లేదు. నాన్ వెజ్ అన్న ఫ్యాన్స్కే కూడా చెప్తున్నాను, బిఎస్వై అని యాదవ్ ఫ్యాన్స్ కూడా చెప్తున్నా. నా తరపు నుంచి అయితే నేను ఇద్దరికీ సపోర్ట్ అయితే చేశానని అనుకుంటున్నాను. నెక్స్ట్ సపోర్ట్ అనేది మళ్ళీ చెప్తున్నా, సపోర్ట్ అంటే కంప్లీట్ సపోర్ట్ కాదు, ఇద్దరిది తప్పు అయితే ఉంది. మీరు కూడా కొంచెం ఆలోచించండి కింద కామెంట్స్ పెట్టేలోపు. వాళ్ళు చెప్పిందైనా నేను చెప్పిందైనా గుడ్డుగా నమ్మేయొద్దు. జస్ట్ ఆలోచించి వాళ్ళు చెప్పింది ఎంతవరకు రైట్ ఉంది. ఇన్ కేస్ రాంగ్ అయితే మీరు క్వశ్చన్ చేయండి కామెంట్లో. అంతేగాని ఎవరి తరపు సబ్స్క్రైబర్స్ అయితే వాళ్ళ కిందన సూపర్ ఇది అది వద్దు ప్లీజ్. కొంచెం మీరు కూడా ఆలోచించండి. మనం అందరం చూస్తున్నామని చెప్పే వాళ్ళు ఇంకా కాంట్రవర్సీని అలా పెంచుతున్నారు, కానీ తగ్గించట్లేదు. సో మన సబ్స్క్రైబర్స్ నుంచి కూడా కొంచెం రివర్స్లో అడగండి క్వశ్చన్. బిఎస్వై నిన్ను నాన్ వెజ్ నాన్నను కూడా అప్పుడైనా ఆపుతారేమో. ప్రతిసారి ఏదో కాంట్రవర్సీ అయితే జరుగుతుంది ప్రతిసారి మన ట్రావెలింగ్ కమ్యూనిటీ నుంచే. నాకైతే ఇంతవరకు ఈ పాయింట్స్ ఉన్నాయి. కంప్లీట్గా క్రాంతి వ్లాగర్ అన్న వ్లాగ్స్ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. సో మ్యూచువల్ ఫ్యాన్స్ ఉంటారు చూసారా నాలాగా, బిఎస్వైకి నాన్ వెజ్ నాన్నకి, మేము అసలు ఎవరికి సపోర్ట్ చేయాలో కూడా తెలియడం లేదు. సో అందుకే అటు మాట్లాడుతున్నాం ఇటు మాట్లాడుతూ అటు ఇటు అయిపోతుంది తప్ప ఒకరి వైపు అయితే స్టాండ్ తీసుకోలేకపోతున్నాం. ఎందుకంటే అతను అంటే ఇష్టం, ఇతనంటే ఇష్టం. కాకపోతే బిఎస్వై చేసింది మాత్రం ఒక విధంగా అయితే రాంగే. వేరే ఎక్స్టర్నల్గా లింక్లు అయితే ఓపెన్ చేసి గివ్అవేలు ఇవ్వడం. గివ్అవేలు చాలామంది ఇస్తారు, కానీ ఈ టైప్ ఆఫ్ గివ్అవేలు అయితే కరెక్ట్ కాదు. సో ఇది కూడా స్టాప్ చేసుకొని చాలా అయితే నిజంగా నాన్ వెజ్ అని చెప్పినట్టు చాలా ప్రమోషనల్స్ అయితే ఉన్నాయి చేసుకోవాలనుకుంటే. ఎంతమంది చేసుకోవట్లేదు. ఫ్రెండ్ యాప్ అని, హ్యాపీ యాప్ అని, ఇదని అదని చాలామంది చాలా యాప్స్ అయితే ప్రమోట్ చేసుకుంటున్నారు. కానీ ఇలాంటి యాప్స్ మనం పేరు చెప్పకూడదు. సో ఇలాంటి యాప్స్ అనేవి మనం ప్రమోట్ చేయకపోతేనే బెటర్. కానీ ప్రమోట్ చేసినంత మాత్రం నన్ను క్లిక్ చేసేస్తారో, ఓపెన్ చేసి నేను అన్నంత మాత్రం ఓపెన్ చేసేస్తారంటే ఏమో 100 మందిలో ఇద్దరు చేసిన చెప్పలేం కదా. అలానే ఓన్లీ బిఎస్వై అన్న చేసింది వల్లే ఎంతమంది చనిపోతున్నారు అనేది కూడా రాంగ్. నాన్ వెజ్ నన్ను ఏది చెప్పినా సరే కొంచెం స్టోరీ అయితే మిక్స్ చేస్తాడు కదా అన్నిటిలో. సో ఆ విధంగా నాన్ వెజ్ నన్ను అంత ఏమంటున్నాడంటే అంత కంప్లీట్గా ఓన్లీ బిఎస్వై వల్లే అయిపోతుంది ఇదంతా. మిగతా వాళ్ళందరూ అసలు ఏం సంబంధం లేదు. మిగతా వాళ్ళందరూ నార్మల్గానే ఉన్నారు. మిగతా వాళ్ళు ఎప్పుడూ ప్రమోట్ చేయట్లేదు. ఏకం దేశంలో 150 కోట్ల మందిలో ఓన్లీ బిఎస్వై వల్లే తెలంగాణలో మాత్రం, ఆంధ్రాలో మాత్రమే చనిపోతున్నారు. ఇంకెప్పుడు చనిపోవట్లేదు అని అనుకుంటున్నారు అని అనేలాగా పోర్ట్రే చేస్తున్నాడు అన్న. సో ఇది కూడా కొంచెం మామూలుగా అన్న బెటర్.
నీ ట్రావెలింగ్ వ్లాగ్స్ కోసం అయితే నేనైతే చాలా వెయిట్ చేస్తున్నాను అన్వేషణ అన్న. సో బెటర్ మళ్ళీ నువ్వు ట్రావెలింగ్ వ్లాగ్స్లోకి వెళ్దాం అనుకో. ఇవన్నీ నాకు తెలుసు, నాది వైరల్ అయిపోయి నీ వరకు రాదని తెలుసు. బట్ లైక్ నా ఒపీనియన్ కూడా నేను షేర్ చేసుకుందాం. నేను కూడా ట్రావెలింగ్ కమ్యూనిటీలో ఈ మధ్య జాయిన్ అయ్యాను కదా, నాది కూడా నేను షేర్ చేసుకుందాం అని చెప్పేసి ఇదైతే చేస్తున్నాను. సో మీ ఇద్దరు ఫ్యాన్స్, మ్యూచువల్ ఫ్యాన్స్లో ఎవరికైనా సరే హట్టింగ్ అయినా నన్ను ఫస్ట్ తిట్టే ముందు, లేకపోతే నన్ను ఏదైనా అనే ముందు ఒక్కసారి వాళ్ళ వీడియోస్లోకి మళ్ళీ వెళ్ళి అంత ఎక్స్టెంట్గా మాట్లాడుకొని లైన్ క్రాస్ అయ్యి మాట్లాడుకునే అంత అవసరం ఉందా అనేది నా పాయింట్. అది ఒకసారి మళ్ళీ ఆలోచించి ఒకవేళ కమెంట్ అయినా చేయాలంటే కమెంట్ ఓకే, నన్ను తిట్టినా నో ప్రాబ్లం, నేను పాజిటివ్గానే తీసుకుంటాను. బట్ ఒక్క విధంగా అయితే ఆలోచించండి, ఇది ఎంతవరకు రైటు. ఈ ప్రతి 6 monthsకి 1 yearకి ఒకసారి ఇలాంటి కాంట్రవర్సీస్ అవసరమే రైట్. ఒకవేళ రాంగ్ అంటే తప్పు జరిగింది, ఇప్పుడు మాకు చాలామందికి తెలిసింది కదా, సో ఇంత దారుణంగా జరుగుతుందని. అది ఒక విధంగా కాంట్రవర్సీ రైట్, కానీ ఎక్కడ ఆపాలి అనేది కూడా మీరు ఆలోచించుకొని ఆపేస్తే బెటర్. అన్న చేశాడో చేయలేదో, ఒకవేళ చేయలేదు అనుకోండి, ఆపలేదు అనుకోండి, సబ్స్క్రైబర్స్ డౌన్ అయిపోతారు. నెక్స్ట్ ఇప్పుడు తెలిసింది కదా, దీనివల్ల పేరెంట్స్కి కూడా తెలిసింది కదా, వాళ్ళు ఇప్పుడు స్టాప్ చేయడానికి ట్రై చేస్తారు. సో ఈ ఎక్స్టెంట్ కాపేసి మళ్ళీ మనం దేంట్లో ఉన్నాం, ట్రావెల్ బ్లాగ్, అదే మనకు అన్నం పెడుతుంది. సో అందులోకి మళ్ళీ వెళ్ళిపోతే బెటర్. ట్రావెల్ బ్లాగ్స్ చేసుకోండి, నువ్వు కూడా మోటో బ్లాగ్ చేసుకోన్నా. ఇలా చేసుకుంటే వాళ్ళకి హ్యాపీ, మీకు హ్యాపీ. మీకు ఇప్పుడు ప్రెజెంట్ మీకు హ్యాపీనే, ఎందుకంటే ఇద్దరు చెప్పుకుంటుంది ఏంటంటే ఇద్దరికి దీనివల్ల ఈ కాంట్రవర్సీ వల్ల చాలా డబ్బులు వస్తున్నాయని చెప్పుకుంటున్నారు. అలా అని చెప్పి అంత మీరు చేసింది, మీరు వచ్చింది ట్రావెలింగ్ బ్లాగ్లోకి వచ్చింది ఇలా కాంట్రవర్సీ అలా పెంచుకొని దాంట్లో డబ్బులు సంపాదించడం కాదు కదా. సో నేను చెప్పింది అయితే రాంగ్ అయితే ఉంటే నో ప్రాబ్లం. ఇన్ కేస్ రాంగ్ అనిపిస్తే మాత్రం కమెంట్ చేయండి. ఒకవేళ ఎవరైనా హట్ అయినట్టు ఉంటే, ఇద్దరు మ్యూచువల్ ఫ్యాన్స్ అయినా లేకపోతే మామూలు వీళ్ళ ఫ్యాన్ అయినా వాళ్ళ ఫ్యాన్ ఎవరు హట్ అయినా నేనైతే సారీ అయితే చెప్తున్నాను. ఇన్ కేస్ మీరు అనుకుంటే, ఎందుకంటే స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాను కదా, నాకు ఇవన్నీ అవసరం లేదు, చేయాల్సిన అవసరం. బట్ నా వంతు ఒపీనియన్గా నేను చెప్పాలనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ, బాయ్ బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.